సార్ నమస్కారం సార్. శ్రీ మాంకాళి మాతేశ్వరి భారత్ మాతా దేవాలయం మరియు కోటమేశ్వర దేవాలయానికి ఓల్డ్ సిటీ మునూరు కాపు అధ్యక్షుడు ఆర్య దత్తి గారు, బాలరాజు గారు, ట్రెజరర్ గారు విచ్చేయడం, వారి కుటుంబ సభ్యులతో వచ్చారు. భారత్ మాత మాంకాళి మాతేశ్వరి దర్శనం చేసుకున్న అరుణ్ కుమార్ వారి కుమారులు కూడా వారి కుటుంబాలందరూ ఆలయాన్ని ఇచ్చేసి దర్శనం చేసుకున్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారి సతీ సమేతంగా వచ్చి మా దేవాలయాన్ని మా దేవాలయము దాదాపుగా 200 ఏళ్ల పైగా నుంచి ఉన్నది. అక్కడ అమ్మవారు వెలిచారు. దాని తర్వాత అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ ఓల్డ్ సిటీ బోనాలకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిపోయే ఈ బోనాల ఉత్సవాలు గ్రామాల్లో జరుగుతాయి. తెలంగాణలో ప్రతి జిల్లాలో జరుగుతాయి. ఈ ఓల్డ్ సిటీలకి ఏముందంటే ఉమ్మడి దేవాలయాల కమిటీలో 8 ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. మళ్ళీ సౌత్ జోన్ లో 355 పైగా దేవాలయాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి దేవాలయాల 8 నేతృత్వంలో మేము బంగారు బోనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ మరియు బల్కంపేట, పెద్దమ్మ, చార్మినార్, సికింద్రాబాద్, ఉజ్జయిని మరి లాల్ తర్వాత అన్ని దేవాలయాలకు 8 బంగారు బోనాలు కూడా సమర్పిస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళు ఎరిగిన రీతిలో భక్తులు, ప్రభుత్వం కూడా మాకు పూర్తి సహకారం, పోలీసు వారు, జిహెచ్ఎంసీ అన్ని అధికారుల సహకారం ఉన్నది. మంచి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరూ పోలీసు వారు కూడా సహకరించుకుంటూ మనం విజయవంతంగా బోనాల ఉత్సవాలు చేసుకుంటాం. మేము ముఖ్యంగా అమ్మవార్లను కోరేది ఏంటంటే మనకు ఎలాంటి వ్యాధులు రావద్దు. గతంలో మనకు వ్యాధులు వచ్చినాయి. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మాంకాళి అమ్మవారు వెలిచింది. ఆమె ఆశీస్సులతో కలరా వచ్చిన ఆనాడులో అమ్మవారి ఆశీస్సుతో కలరా మాయమైంది. ఇటీవలని మన కరోనా వ్యాధి కూడా వచ్చింది. లాస్ట్ 5 years బ్యాక్ మనకి అమ్మవారి ఆశీస్సులతో ఎలాంటి వ్యాధులు కూడా భవిష్యత్తులో రాకుండా భక్తులను అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మేము అందరం అమ్మవారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. భక్తులందరూ కూడా అమ్మవార్లని ఎలాంటి వ్యాధులు రాకుండా కోరడం జరుగుతుంది.